మహారాజ్ సినిమా మాత్రం మూచా కోత బ్రో, పగిలిపోయింది థియేటరు మొత్తం. స్పీకర్లు మాత్రం గాలిపోతున్నాయి లోపల. బీజిఎంకి సౌండ్కి ఆ ఫైట్ సీన్ కొట్టిన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్. అది ఆ లుక్స్ ఎలా అనిపించాయి థియేటర్లో బాలయ్యది? లుక్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో. ఒక చెగువీరగా అనిపిస్తాడు మనకు బాలకృష్ణ కాదు, ఆ వింటేజ్ లుక్తో కనిపిస్తాడు. వేరే లెవెల్ ఉంటుంది. రికార్డులు చెక్ చేస్తాడు బాలయ్య. రికార్డులు మొత్తం తిరిగిపోతాయి. మళ్ళీ కొట్టాలంటే మళ్ళీ బాలకృష్ణతోనే అయితే మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి వరకు. అప్పటి వరకు బాలయ్య పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. అప్పటి బాలయ్యని చూస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి భయ్యా మాస్ లుక్లో? మాస్ లుక్లో మాత్రం తలకే ఎంగేస్తావు చెప్పాలంటే. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్గా అనిపిస్తాడు. వింటేజ్ బాలయ్య అంటే వింటేజ్ బాలయ్య అనిపిస్తాడు మనకు థియేటర్ మొత్తం. 20 minutes ఎలా అనిపించింది బ్రో? అది మొత్తం బ్లాస్టింగ్ బ్రో. ఇక ఇంటర్వెల్ గురించి అసలు ఎంత తక్కువ గురించి మాట్లాడితే అంత మంచిది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేయాలి దాన్ని, ఇక చెప్పలేము దాని గురించి మాత్రం. ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైట్స్ మాత్రం మామూలుగా లేవు. నార్మల్గా ఏంటంటే బాలకృష్ణ బోయపాటి దాంట్లో ఫైట్ సీన్స్ అంటారు, దాన్ని మించిన ఫైట్ సీన్ దీంట్లో తీసినాడు బాబీతోని. బీజం ఎలా ఉందన్న? బీజం అయితే అసలు సినిమాకి మెయిన్ ఏంటంటే బీజం అన్న. బీజం మానవుడు తమన్కి అయితే వానికి చూపించండి ఏం కొడుతున్నాడు అంటే బీజం చెవులు పోతున్నాయి లోపల స్పీకర్లకి. సీట్లు కాదు మొత్తం లేచి ఒక్కడు కూడా స్టేజ్లలో కూర్చుంటలేడు. దబెడి దిమి సాంగ్ ఎంత ట్రోల్ చేసినా కూడా నా లోపల ఆ సాంగ్ కోసం వెయిటింగ్ వచ్చిందంటే మాత్రం ఎవ్వరు కూడా కూర్చుంటలేదు సీట్లో. కింది నుంచి పైన వరకు నేను కూడా చేసినాను మొత్తం డాన్స్. బాలయ్య గురించి చెగువీరా అన్న బ్లాస్టింగ్ మొత్తం థియేటర్లు కాలిపోతాయి సార్ సంక్రాంతికి.